జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చు 11వ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గురు వక్ర త్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మార్చు 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక శుక్రుడు మార్చు 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చు 1వ తేదీ నుంచి మార్చు 21వ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చు 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి, చిన్న విజ్ఞప్తి. మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం. గ్రహాల రాశి మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని థంబ్నెయిల్స్ ని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము, పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి. బుధాదిత్య యోగం పట్టబోతుంది. లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి. జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి. సో జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే, అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు. ఎందుకు? అలాంటి గ్రహస్థితులు కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము. సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి. మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి. ఆర్డినరీ డోలో 650 టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు, ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి. అలానే మన జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి, గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది, ఫలితాలు తారుమారైపోతాయి, మనము శ్రీమంతులవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి, కర్మ ఎక్కువగా ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు, అంటే ఒక జపమాలకి 108 వస్తుంది. 108 into 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి. కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి 27 ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చర రాహువే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు పువ్వుని అక్కడ పెట్టండి. మీరు నవగ్రహాలని తాకకండి.
జస్ట్ అక్కడ పెట్టండి. 27 ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ, అలానే ఓం నమః శివాయ చదువుకుంటూ, అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు. మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి. ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా, మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది. మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు. అది కాకుండా నేను అప్పులు చేశాను 25 లక్షలు, అప్పు తీర్చడానికి పరిహారాలు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు. పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి, గాలికి ఎగరేయండి. అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రీ అని రాస్తే డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి 6వ స్థానంలో పాపకత్రియోగంలో లేదా నీచస్థానంలో ఉంటే అదంతే. ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. కానీ అది మీరు పాటించరు. మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడన్ గా దూకేస్తారు. సో వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో కన్యా రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మార్చి మాసమంతా కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు యోగిస్తున్నాడు. అలానే మార్చి 11వ తేదీ గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారు. దశమ స్థానంలో ఇన్ని రోజులు గత 4 మాసాల నుంచి వక్రించి సంచారం చేస్తూ ఉద్యోగరీత్యా చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు, పని భారం పెరిగి ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఉద్యోగరీత్యా ఒక గందరగోళం మీకు క్రియేట్ అయ్యి ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. అటు డొమెస్టిక్ లైఫ్ లోను, ఇటు ఉద్యోగ లైఫ్ లోను, అటు మ్యారేజ్ లైఫ్ లోను కూడా చాలా ఒడిదుడుకులు మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఇక మీద ఆ వక్రత్యాగం వలన సవ్యంగా ఎప్పుడైతే మార్చి 11వ తేదీ సంచారాన్ని మొదలు పెడతాడో ఇక మీద ఉద్యోగంలో ఉన్న ఆ కన్ఫ్యూజన్, స్ట్రెస్ తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే డొమెస్టిక్ లైఫ్ లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. దూర ప్రయాణాలు చేసుకోగలుగుతారు, తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోగలుగుతారు. అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో మీకంటూ ఒక విజయం లభిస్తుంది. ఇలాంటి మంచి శుభ ఫలితాలు, అలానే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడానికి కూడా ఈ ఒక మాసంలో అవకాశాలు ఎక్కువగా నిండుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మంచి సిచ్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ 6వ స్థానంలో ఈ కుజ రాహుల కలయిక, సూర్య రాహుల కలయిక అనేది ఈ కోర్ట్ కేసెస్ లో ఏదైనా ఇబ్బందులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఏదైనా ఇబ్బందులు కావచ్చు, ఇలాంటివి కూడా రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ కోర్ట్ కేసెస్ లో ఉన్నవాళ్ళు లేదా మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చి అక్కడ ఇబ్బందులకి గురి అవ్వకుండా మీరు చూసుకోగలిగితే మంచిది. అలానే మీ రాష్ట్రాధిపతి బుధుడు ఈ ఒక మాసంలో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు బుధుడు వక్రించి 6వ స్థానంలో ఉండడం అనేది ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. సమ్ ఇరిటేషన్స్, తెలియని ఒక ఇరిటేషన్స్ అండి. ప్రతి చిన్నదానికి కూడా దాన్ని భూతద్దం లాగా చూడడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. అలానే శత్రువుల వలన ధనహాని, మానహాని కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ సమయంలో దూకుడు స్వభావంతో వ్యవహరించడం అనేది అంత మంచిది కాదు. ఆరోగ్యరీత్యా జాగ్రత్త తీసుకోండి. అలానే చెడు కలలు, అలానే నిద్రాహీనత, బ్యాక్ పెయిన్, బోన్స్ రిలేటెడ్, అలానే బ్లడ్ కి సంబంధించిన హై బీపీ లాంటిది, ఇలాంటివి కూడా రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఏదైనా సర్జరీ జరగడానికి కూడా ఛాన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. శత్రువుల విషయంలో కోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సో ఎలా పడితే అలా మాట్లాడము, ఇట్లాంటివన్నీ చేయకండి. సో వాళ్ళతో ఎంత ఏదైనా వచ్చినప్పటికీ ఏది మాట్లాడాలో అది మాట్లాడి మీరు పక్కకు జరగడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఇతరత్ర తెలియని విషయాలలో ఎక్కువ వాటి గురించి ఫోకస్ పెడుతూ వేరే వాళ్ళ సమస్యలను మీరు నా సమస్య అని ఫీల్ అయ్యి అక్కడ వెళ్ళి ఇబ్బందులు కూడా తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో శుక్రుడు పర్లేదు, యోగిస్తున్నాడు, అనుకూలతలు ఇస్తున్నాడు. బట్ 3వ వ్యక్తి ప్రవేశం అయ్యే సూచనలు కూడా ఉంటాయి. జాగ్రత్త.
రెండో వివాహం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ ఒక మాసంలో కలిసి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. లేదు అంటే ఇబ్బందులు పడతారు. సో, వృత్తిరీత్యా బావుంటుంది. మళ్ళీ మీరు వ్యాపారరీత్యా మీకు ఒక అభివృద్ధి పథంలో నడవడానికి ఛాన్సెస్ వస్తుంది. ప్రయాణాలు చేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ కొన్ని విషయాల్లో బాగాలేదు. ఆరోగ్య విషయాల్లో కోర్టు అలానే మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడము ఇవన్నీ మానేయండి. అలానే ముఖ్యంగా బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్, బీపీ మళ్ళీ బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, బోన్స్ రిలేటెడ్ కావచ్చు, ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వాళ్ళు అలానే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తెలియని ఒక విషయానికి సంబంధించినది అంటే ఈ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింటుంది. ఎలక్ట్రికల్‌కి సంబంధించింది ఏదైనా స్విచ్‌లు కావచ్చు, బోర్డ్ కావచ్చు, వైరింగ్ కావచ్చు, ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు మీరే వెళ్లి మీకు తెలియకుండా వెళ్లి దాని మీద కాన్సంట్రేషన్ పెట్టకండి. ఎవరైనా రిపేర్ చేసే వాళ్ళని పిలుచుకొచ్చి చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ బుధ, రాహు, ఈ కుజ, రాహువులు కలిసినప్పుడే ఈ ఎలక్ట్రికల్ షాక్ వలన చనిపోవడము ఇలాంటివి ఉంటాయి. ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులకి గురయ్యే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పారాయణం చేసుకోవడము, హనుమాన్ మందిరానికి వెళ్లి ఎరుపు రంగుల పూలతో పూజించుకోవడము, అలానే ముఖ్యంగా చేయవలసిన ఒక పరిహారం ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమం. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. సింపుల్ పరిహారాలు అనగానే ఏదో అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వకండి. మీరే కష్టపడి చేసుకోవాలి. సో అలాంటి పరిహారాలు మాత్రమే నా దగ్గర ఉంటాయి. మీకు ఉంగరాలు కావాలంటే, రుద్రాక్షలు కావాలంటే, అలంకారిక వస్తువులు నా దగ్గర ఉండవు. నేను ప్రిఫర్ చేయను. ఓన్లీ మీకు ఏ దశాభుక్తి జరుగుతా ఉందో వాటికి సంబంధించిన పరిహారాలు, ఏ గ్రహం బలహీనంగా ఉందో వాటికి సంబంధించిన పరిహారాలే చెప్పడం జరుగుతుంది. మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వేజనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.